రాజమండ్రి రాజకీయాలు ఇప్పుడు ప్రధానంగా మద్యం సిండికేట్ వివాదాలు, అదేవిధంగా రామశర్మ చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ వారు గట్టిగా నడుస్తుంది. ఎన్నికల ముందు చూస్తాం అలాంటి వాతావరణం, వాడి వేడి వాతావరణం. ఈ అంశాలకు సంబంధించి రోజు తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం ఇట్లా జరుగుతుంది. గత నెల రోజుల నుంచే చాలా సీరియస్గా. ఈ పరిణామాల నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వైసీపీ జిల్లా యోజన విభాగం ఉపాధ్యక్షుడైన దూలం ప్రసాద్, మనకి శాండీ అంటాం, శాండీ గారు ఉన్నారు. శాండీ గారు చెప్పండి, అసలు మీకు ఈ మద్యం కుంభకోణం లేకపోతే మద్యం సిండికేట్ వ్యవహారం రోడ్డెక్కిన తర్వాత పెద్ద ఎత్తున భరతరామ్ గారి మీద తీవ్రమైన ఆరోపణలు అన్నీ కూడా వినిపించే వాళ్ళు ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇవి మావు కాదు ఏ సృష్టి అన్నారు. తర్వాత ఇంకా అలా అలా నడిచింది. అన్నీ మీకు తెలుసు, ఇవన్నీ జనాలు కూడా తెలుసు, మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ రామశర్మ అనే వ్యక్తి తాజాగా ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఆయన గతంలో 5 ఏళ్ళు ఎంపీగా ఉన్న భరత్ గారితో ఉండడం, ఇవన్నీ చూసాం. ఆయన చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు భర్త గారి క్యారెక్టర్ మీద కానీ, భర్త గారి అవినీతి అని కానీ రకరకాలు చేశారు. మీరు చాలా కాలం నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు, భరతరామ్తో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది? అసలు రామ్ శర్మ బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? రామ్ శర్మ ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది? ఇందులో రామ్ శర్మ క్యారెక్టర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే అన్న, గత 5 సంవత్సరాలు అదే భర్త గారు నగ్గాక రాజమండ్రి ఎలా వచ్చాడు అన్నది ఒకే ఒక చిన్న క్లుప్తమైన విషయం. ఇప్పుడు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇలా భర్త గారికి ఇచ్చాను అన్నాడు కదా. అసలు ఆయన ఆస్తి ఎంత, ఆయన ఏం చేసేవాడు? గతంలో గోకవరం బస్ స్టాండ్ వెటనరీ షాప్ ఒకటి రన్ చేస్తూ 2008-9లో 25 లక్షల రూపాయలు అప్పులు అయిపోయి హైదరాబాద్ పారిపోయాడు వెటనరీ షాప్ మెయింటెనెన్స్ చేస్తూ. అప్పుడే 25 లక్షల రూపాయలు జనానికి ఎగవేసి హైదరాబాద్ వెళ్ళిపోయి ఇదే భర్త గారు మావయ్య గారి దగ్గర లాడ్జ్ లో పనిచేసుకుంటూ మళ్ళా భర్త గారు అధికారంలోకి వచ్చాక స్నేహితుడు అనే ధర్మం ఒకటే నన్ను ఇందులో. ఇవాళ డబ్బు లేకపోతే చుట్టమైనా, స్నేహితుడైన, అన్నైనా, తమ్ముడైనా ఆడు మన దగ్గరికి డబ్బు లేకపోతే వస్తే మన పక్క సందులోంచి వెళ్ళిపోయే రోజులు వస్తున్నాయి. కానీ అటువంటిది నా చిన్ననాటి స్నేహితుడు ఇక్కడ ఇలాగా జాబ్ చేసుకుంటున్నాడు, నాతో ఉంటాడు అన్న ఒకే ఒక స్నేహం అనే బంధంతో మోసం చేసిన వ్యక్తి అన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయన సొంతంగా భరత్ నగర్ అని భర్త గారి ఆఫీస్ పక్కన ఆయన సొంత లేఅవుట్లో అపార్ట్మెంట్ ఉంటే ఫ్లాట్ ఇచ్చి, బండి ఇచ్చి, నువ్వు ఆఫీస్ లో చూసుకో, నువ్వు నాతోటే ఉండు అని ఆయన చేసిన తప్పని. ఆయన ఎందుకు తప్పు అని అంటారంటే, ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లాగా, ఇప్పుడున్న కల్చర్ లాగా ఇప్పుడు చాలా మంది నాయకులు కార్పొరేటర్ అవుతేనే చిన్నాడు స్నేహితుడు వస్తున్నాడు లేడని చెప్పాడు అంట. కానీ ఒక ఎంపీ హోదాలో ఉంటూ మళ్ళా ఎంపీ హోదాను పక్కన పెడితే చాలా వాళ్ళ తాతగారు కమిషనర్ చేశారు, వాళ్ళ నాన్నగారు బీసీ చైర్మన్, పుట్టుకతోటి కారులో తిరిగే ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరైనా కాగునేస్తారు కానీ 70s 60s లోంచి కారులో తిరిగే ఫ్యామిలీ ఆయన. అయినా కూడా నా స్నేహితుడు రామ్ శర్మని తీసుకొచ్చి పెట్టినందుకు ఆయన నిజంగా తప్పు చేసినట్టే. ఇది ఏంటంటే అలా కొద్దిమంది స్నేహితులు ఉంటారు. ఒక స్నేహితుడు అంటే అప్పటికే రామ్ శర్మ క్యారెక్టర్ భరత్ గారు తెలియదా? ఐపీ పెట్టి వెళ్ళిపోయారు, 25 లక్షలని తెలిసి కూడా పెట్టుకున్నారు. అదేనన్న, అక్కడికి వెళ్ళిపోయి వర్క్ భర్త గారే వాళ్ళ మామగారి దగ్గర పెట్టి జాబ్ ఇప్పించాక ఆయన అక్కడ రన్ చేసుకుంటూ నా దగ్గర ఉంటాడో, ఈడు మారేడని చెప్పాడు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నువ్వు ఆఫీస్ వ్యవహారాలు చూసుకో, నాకు కూడా ఉండు, నువ్వు నా స్నేహితుడు కదా అని చేశాడు. కానీ ఇప్పుడు కనువిపోయింది. ఈయనకే కాదు, 1000లో ఒక 5-6 ఇలా ఉంటారు, పాడైపోయిన స్నేహితుల్ని, చుట్టాలని తయారు తీసుకుంటారు. వాళ్ళు కూడా ఈ చూసి ఇంక దగ్గరికి రానివారు. మానవత్వం అన్నది కూడా ఇంక ఉండదు. ఎందుకంటే నేను అంతా పెట్టాను, ఎంత పెట్టాను, ఎక్కడదన్నా పెట్టడానికి? అది పెట్టడం కాదండి. ఇప్పుడు ఆయన శ్రీమంతుడిని అని చెప్పలేదు రామ్ శర్మ, నేను శ్రీమంతుడిని అని చెప్పలేదు, లేకపోతే భర్త గారికి ఏమీ లేదని అనలేదు. కాకపోతే అవినీతి పరంగా వచ్చిన సొమ్ముకి నేను మీడియేటర్ గా ఉన్నాను, ర్యాంపులు నేను మెయింటైన్ చేశాను, లేకపోతే ఇతరత్ర పేపర్ మిల్ వ్యవహారానికి సంబంధించి ప్రవీణ్ చౌదరి దగ్గర తీసుకున్న డబ్బుల్ని నేను ట్రాన్స్ఫర్ చేశాను, అంటే 1,50,00,000
ఇవన్నీ నాకు తెలుసు, ఈయన చేసిన అక్రమాలన్నీ నాకు తెలుసు అన్న ఆరోపణలు చేశారు. సరే, ఆరోపణలు చేసినప్పుడు ఇప్పుడు నేను ఒకరి మీద ఆరోపణలు చేస్తానన్నా, మీరు నాకు 10 లక్షలు ఇవ్వాలి అని. వ్యవహారం లేని ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు నేను చెప్తాను. రామ్ చరణ్ గారు నా దగ్గర 10 లక్షలు తీసుకున్నారని, ఇవాళ ఏదో చెడిపాడు, ఊరి నుంచి పారిపోయాడు, నేను ఒక ముద్ర వేసేచ్చు. నేను ఇవ్వలేదు ఆయన డబ్బులేమి. అలాగే ప్రవీణ్ చౌదరి నేను డైరెక్ట్ గా ఇంకో విషయం చెప్తున్నాను. స్నేహంలో మైనస్ ప్లస్ మైనస్ అన్న దాంట్లో అదే ప్రవీణ్ చౌదరి గారు ఇవాళ అధికార పార్టీని ఎదుర్కొని వాళ్ళు ఏదో చేస్తారని భయం లేకుండా చంపుకుంటారు, ఏదైతే నిజం తేలాలి, నిజం బయటికి రావాలి అని ఎవరన్నా ఎదిరించి, ఒక ఎమ్మెల్యే ఎదిరించి ప్రెస్ మీట్ పెట్టడం, వీడియో రిలీజ్ చేయడం అనేది ఎవరు చేయరు. కానీ నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు. అక్కడే తెలిపింది కదన్నా, భర్త గారు నిస్వార్థపరుడు, రూపాయి తీసుకోకుండా పరంపరని ఎంతమందికి జీతాలు పెంచాడు, ఎంతమందికి పర్మనెంట్ చేశాడు అన్నది నేను క్లియర్ గా చెప్పాడు ప్రవీణ్ చౌదరి. అదే గడిచిపోయి నన్ను చంపేస్తారో అంటే ఆ వీడియో పెట్టడం. ఇప్పుడు సపోజ్ మేము అధికారంలో లేవు, ఇప్పుడు ఏమైనా డబ్బులు ఇచ్చి రామ్ చరణ్ ఊళ్ళోకి తెప్పించి, రామ్ చరణ్ 10 రోజులు అయింది ఊళ్ళోకి వచ్చి, ఇదంతా గ్రౌండ్ వర్క్ చేయించి ఆయన ఎక్కడ ఏ ఫ్లాట్ లో పెట్టి, ఎక్కడ భోజనాలు పెట్టి, మళ్ళా పక్కన ఒక 2 లాయర్లు పెట్టి ఆయనకి కింద జాకీలేసి లేపారు. జాకీలేసి లేపింది ఒక్క నిమిషంలో మళ్ళీ ప్రవీణ్ చౌదరి వచ్చి మొత్తం జాకీ కింద తీపింది. మళ్ళా టీడీపీ వాళ్ళు పెట్టి వాళ్ళ ప్రెస్ మీట్, మేము వచ్చేసారు, మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోండి. ఇదంతా పక్కన పెడితే ఇదంతా లెక్కర్ స్కామ్ అన్న, ఇదంతా లెక్కర్ స్కామ్. అధిష్టానానికి తెలిసి వీళ్ళకి రోజు కర్ణించుకుని చురకలు అందించేస్తున్నారు, వాతలు పెడేస్తున్నారు. అది ఎలాగోలాగా డైవర్ట్ చేయాలి ఈ మీడియాలోంచి అని ఈ రామ్ చరణ్ గారికి డబ్బులు ఇచ్చి, గాడని, ఎందుకంటే గాడు అనకూడదు, పెద్ద వయసు, పైగా ఒక బ్రాహ్మణ కుటుంబం ఆయన, అందుకనే గారు అని అంటున్నారు. తీసుకొచ్చి ఈయన ప్యాకేజ్ ఈయనకి ఇచ్చి, ప్లస్ ఈయనకి ఇప్పుడు బలం కావాలి అన్న. ఇగో అన్న, ఇందులో ఒక 6-7 అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ ఏంటి, దొంగోడు ప్రెస్ మీట్ ఆడుతుంటే పోలీసులు పట్టుకుంటలేదు, అరెస్ట్ చేస్తలేదు. మంచోడు ఎవరినో మాట్లాడుతుంటే కేసులు కడేసి ఏ 3 టౌన్లోనో 1 టౌన్లోనో 99 వచ్చి అరెస్ట్ చేసి పట్టుకుపోతున్నారు. మళ్ళీ కట్ట బ్రహ్మంలో సైకిల్ వేసి ఇంటికెళ్ళి డోర్లు కొట్టి తీసుకెళ్లి కూర్చోబెట్టి మళ్ళీ ఫోటోలు తీసి స్టేషన్ లో అదే వాళ్ళ ఆనందపడ్డానికి వాళ్ళ ఎమ్మెల్యే గారిని పెట్టుకుని 41 నోటీస్ ఇవ్వకుండా ఒక 2-3 గంటలు ఆపి ఇటువంటి కక్షపూర్తి రాజకీయం చేస్తారు. అదొకటి పక్కన పెడితే లిక్కర్ మాఫియా అన్నది మేమేమన్నా తీసుకొచ్చామన్నా, మాకేమన్నా షాపులు ఉన్నాయా, కొన్ని గత ప్రభుత్వంలో మాకేమైనా ఉన్నాయా, ఈ ప్రభుత్వంలో ఏమైనా ఉన్నాయా? ఇదంతా వాళ్ళ టీడీపీ రాజానగరం గత బర్ల బాబు గారు టీడీపీ నాయకులు, ఆయన ఎమ్మెల్యే కాలనీ పోటీ చేసే సభ్యుడిని చెప్తాడు. ఆయన ఎదుర్కోలేక ఆయన మీద కేసులు ఎట్లా ఎడితే ఇంకొక చూపెడతాడని భయం వేసి ఇంకెవర్రా అంటే, మేము అధికారంలో లేం కదా, అధికారులు పోలీసులు వాళ్ళు మాట్లాడుతున్నారు, కేసులు పెడేస్తున్నారు. ఇందుకే బర్లబాబు గారు మీరు కేసు పెట్టండి, ఆయన దమ్ము ఉందే, ధైర్యం ఉందే, నన్ను పీకుతారా అని అడుగుతున్నాడు. ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మనం సిటీ ప్రెసిడెంట్ మధ్యరామ్ బాబు గారిని ఇద్దరిని కూర్చోబెట్టి ఇది నాది కాదు అనిపించమనం. ఆయన ఏమీ చేయలేక ఆ ఆడియోలు ఇవి మాకు వస్తే సోషల్ మీడియా ద్వారాగా మేము జనాల్లోకి తీసుకెళ్తే, ఇది బాబు ఇది ఏదో మనం చుట్టుకుంటుంది, ఇది మనకు చాలా పెద్ద విషయం అవుద్దని ఈ రామ్ చరణ్ తీసుకొచ్చి పెట్టారు. 1,50,00,000 50 3 50 50 బిస్కెట్ ప్యాకెట్లు ఏంటన్నా 50 లక్షలు పరంపరలో ఇవ్వడానికి, మళ్ళా నేను ఇవ్వలేదు అని తొడగొట్టు బయటకు చెప్తున్నాడు ఎవరో ప్రవీణ్ చౌదరి. ఇచ్చానన్నాడు, ప్రూఫ్ ఏది, 25 లక్షల రూపాయలు ఇసుకరేపులు అంటున్నారు. అన్న నేను గత 20 సంవత్సరాలు బట్టి, అంటే నేను మా నాన్నగారు మా తాతగారు బట్టి ఇసుక వ్యాపారంలోనే ఉన్నాం. మాకు ఇసుక వ్యాపారంలో ఎంత ఏంటి అన్నది మాకు తెలిసిందే. 5 లక్షల రూపాయలు ఇచ్చాను, 25 లక్షల రూపాయలు ఇచ్చానంట. చాలా పాత గవర్నమెంట్ ఇసుక ర్యాంపులు రన్ చేసి తప్ప ప్రైవేట్ వ్యక్తులు ఇసుక తెచ్చి గోదావరి గట్టు మీద వేయడమే, అది గవర్నమెంట్ అమ్ముకుండేది. ఇవాళ అలా కాదు కదా. రెండన్న చూపెడతాను, మన కోట్లింగాల కాడ నుంచి కాతేరు దాకా గ్రీన్ ట్రిబ్యునల్ తొక్కుపెట్టి డ్రిడ్జింగ్ చేసేస్తున్నారు, గాయత్రిలో డ్రిడ్జింగ్ చేసేస్తున్నారు. రోజు ఇవాళ బిల్లు లేదు, ఒకప్పుడు ఆన్లైన్ బిల్లు ఉండేది, ఇవాళ బిల్లు లేదన్నా. ఉచిత ఇసుక అంటే ఏంటన్నా, ఉచిత నువ్వు వెళ్ళిపోయి లారీ ఎట్టుకెళ్ళిపోయి వేసుకొచ్చేయగలవా? నీకు అక్కడ ఇసుక ఎలా దొరుకుద్ది? ఏళ్ళు మనుషులు తెచ్చి నీకు అమ్ముతారు. ఉచిత ఇసుక అన్నది పదం చాలా రాంగ్. ఉచిత ఇసుక అంటే ఏంటి, ఇంటికి నీకు ఇసుక రేషన్ బియ్యంలో ఇచ్చారు, ఇస్తున్నారా? నువ్వు లారీకి అంతే, వాళ్ళ 5 యూనిట్ల లారీ 10 యూనిట్లు
6 యూనిట్లు అని 10,000 కొంటున్నాం. అది ఉచితం ఎలా ఉంది? ఏళ్ళకు ఉచితం, నాయకులకు ఉచితం, జనానికి మాత్రం డబ్బులకే. ఇవన్నీ ఆరోపణలు చేసి ఈ మధ్యలో ఇసుకలో గవర్నమెంట్ రాజమండ్రి జిల్లాలో కాదు స్టేట్ లో రాజమండ్రిలో అక్రమం ఎక్కువ జరుగుతుందని ఇది బురద ఎదటో అదే ఈ భర్త గారు అనే ఆయన మీద జల్లి దీన్ని ఆయన ఫేమ్ని పాడలేదు. కానీ ఒక విషయం అన్న, ఇలా ప్రవీణ్ చౌదరి అయిన నీతైన వాళ్ళు ఉన్నంతకాలం ఇంకా స్నేహం నిలబడుద్ది. ఇంకా భర్త గారికి ఇటువంటి స్నేహితులు చేడపురుగు ఒకడు ఉంటాడన్న, మంచోళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళందరూ పోరాడతారు, ఎదరికి కూడా తీసుకెళ్తారు. ఇటువంటి రామ్ శర్మ చేసే ఆరోపణలు అదే ఎలక్షన్ ముందు చేస్తే కొద్దిగా ఏదో జనం నమ్ముదురు. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు, వీళ్ళ దగ్గర ఉన్న అంబుల పొదల అస్త్రం ఒక రామ్ శర్మని చీడపురుగుని తీసుకొచ్చి ఎదరబెట్టారు. అది ఏం జరగదు. ప్రజలు కూడా తెలుసుకున్నారు. ప్రవీణ్ చౌదరి గారు రావడం మాట్లాడడం ఎప్పుడు చెప్తున్నారు. భర్త గారు నిన్న మొన్న కూడా మాట్లాడారు. స్నేహం అనే ముసుగులోనే మోసం అయిపోయాడు. ఇంకో విషయం చెప్తాను, 30 ఏళ్ల బట్టి రాజకీయాల్లో ఉన్న భర్త గారి దగ్గరికి వచ్చాకనే పదవులు చాలా మందికి ఇచ్చారు. చాలా మంది నేను 30 years ఇండస్ట్రీ 20 ఏళ్ల బట్టి రాజకీయాల్లో తిరిగానంట. అందరినీ నమ్మి కూడా ఉన్న వాళ్ళకి ఆయన ఇవాళ ఎందుకున్నారని ఒక అధికారంలో లేవు. రోజు ఉద్యమాలు చేస్తున్నాం, రోజు మీటింగ్లు పెడుతున్నాం, రోజు ప్రజలకి ఏం చేసి అన్యాయం చూపెడుతున్నారు. ఆయన కూడా ఉన్నది జనం, ఇంకా ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన నిస్వార్థత, రాజమండ్రి ప్రజలకు చేసిన మేలుకే. నువ్వు ఏ రోడ్లోంచి అన్నారా వీళ్ళు అవి చెప్తామా. ఇవాళ స్వచ్ఛ భారత్ అని వైజాక్షన్ రోడ్డు పెట్టారు. ఎలా ఉండేది ఒకప్పుడు వైజాక్షన్ రోడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? అదే రోడ్లో వీళ్ళు స్వచ్ఛ భారత్ పెడతారు. వీళ్ళు సొంత రోడ్డు ఒకటి సృష్టించుకోగలిగారా? సొంత స్ట్రీట్ ఒకటి వీళ్ళు అభివృద్ధి చేయగలిగారా? సొంత పార్క్ కూడా అభివృద్ధి చేయగలిగారా? అవన్నీ తీశారు. ఒక స్కూల్ అభివృద్ధి చేయగలిగారా? ఒక అంగన్వాడీ సెంటర్ అభివృద్ధి చేయగలిగారా? అవన్నీ పెయింట్లు మార్చుకుని అక్కడ స్వచ్ఛ భారత్ పెడుతున్నారు తప్ప ఎక్కడైనా సరే రాజమండ్రి సిటీలో మేము ఇది మార్క్, ఇది మాది అన్న దగ్గర పెట్టుకుని అభివృద్ధి చూపించడం. మేము చేసే దగ్గర కొత్త లైట్లకి పెయింట్లు వేసి లేకపోతే లైట్లకి వెలిగించి స్వచ్ఛ భారత్ అక్కడ మొత్తం ఫ్లెక్స్లే. లాలాచెరువు నుంచి వైజాక్షన్ దాకా లోకేష్ గారు వస్తున్నారు, ఇది స్వచ్ఛ భారత్ రోడ్ అని. ఒకప్పుడు రోడ్డుకి ఇప్పుడు రోడ్డుకి ఎంత తేడా ఉంది? ఇప్పుడు అంటే ఒక ల్యాండ్ మార్క్ అన్న విషయానికి వస్తే కనుక ఈ రోజే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ప్రెస్ మీట్ పెట్టి సుమారుగా 600 ఉద్యోగాలతో ఎయిర్ ఏవియేషన్ సంబంధించి శిక్షణ సంస్థని రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తాం, ఎంఓఐ కుదుర్చుకుని 100 కోట్ల రూపాయలని చెప్పి ప్రాజెక్ట్ చూపించడం జరిగింది. దీన్నే ఉంటుంది ఎంఓఈలు చూపించడం. అలాగే మోరంపూడి బ్రిడ్జికి నా చిన్నతనం నుంచి శిలా పథకాలు వేసారు, ఎన్నో వేసారు. మొన్న కూడా అంటే నాకు అందరికీ తెలుసు సోమవీరాజు గారి పెద్ద అయినా మంచి అయినని ఆయనకి తెలుసు. కానీ ఇప్పుడున్న పొగడ్త రాజకీయాలు పక్కన ఉన్న ఎమ్మెల్యే గారు పొగడకపోతే ఏమైనా ఇబ్బందికరమైన మాటలతో ఆయన ఒక మాట ఈయన భర్త గారు ఆయన గుండెల మీద చేసుకుని అడుగుతున్నాను. ఇవాళ ఇప్పుడు కూడా ఆయన అంతరాత్మను కూడా ప్రశ్నించుకోమని అడుగుతున్నాను. ఆ బ్రిడ్జ్ వేసింది ఎవరన్నా? ఎన్నో శిలాపథకాలు వేస్తారు, శిలాపథకాలకే ఉందన్న కొబ్బరికాయ కొట్టేసి పేపర్ హెడ్లైన్స్ లో ఇవాళ సోషల్ మీడియాలో పెట్టేసుకోవడం. అది కంప్లీట్ చేసి చూపించాలి. ఎంఓఈలు చేశారు అన్నారు. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసింది కూడా భర్త గారు అంటారు. ఇప్పుడు 100% నేను అదే అనబోతున్నాను. మళ్ళీ మీరు ఆ ప్రశ్న ఎత్తే కాదు మరి మీరు ఆయన ఏమో 100 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు కొత్తగా. అంటే అదేనన్నా నేను అనబోతుంటే మీరు ముందుగా తెలుగుగా మీరు అడిగే సమాధానం ఏం చెప్తావు? ఎయిర్పోర్ట్ ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది? ఒక్క వీడియో క్లిప్పింగ్ పెట్టమని. ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ చేస్తారా? ఆ గేట్ ఎక్స్టెన్షన్ చేశారు, అది కూడా మా ప్రభుత్వంలోనే. దానికి కొత్తగా లైట్లు వేసి కొద్దిగా ఇటువంటి మొక్కలు వేసారు, అంతే తప్ప ఏం చేశారు? మేము చేసామన్నా లాస్ట్ 10% దాంట్లో మేము ప్రజలు తిరస్కరించారు, ఓడిపోయాం. దాన్ని వాళ్ళు అభివృద్ధి చేసి మాదే అదే అర్థం కదా. 9 నెలలు కన్నా తల్లికి ఏమీ లేదు, అక్కడికి వెళ్ళాక భాషలు చేసిన వాడికి తండ్రి అన్నట్టు ఉంది. సరే ఇప్పుడు మళ్ళీ డివియేషన్ అవుతుంది. ఇప్పుడు కొండ గుంటూరులో కొండను మాయం చేశారు, ఆ కొండను తవ్వేసి ఆ డబ్బు అక్రమంగా వచ్చిన డబ్బు అంతా తీసుకెళ్లి భర్త గారికి ఇచ్చానని చెప్పి రామ్ శర్మ ఆరోపించారు. దీన్నే ఉంటుంది కొండను తవ్వి అక్రమంగా అన్న. మా ఏంలో మైనింగ్ బిల్లు ఉండేదన్న, అర్థమైందన్న. ఇప్పుడు మైనింగ్ బిల్లు లేదు, కానీ ఆ మైనింగ్ బిల్లు డబ్బులను వదిలేస్తున్నారు. మీ ప్రభుత్వానికి మైనింగ్ బిల్లు అనేది ఉండేది, దానికి స్కానర్ ఉండేది, ఎక్కడ పడితే అక్కడ ఆపి
దానికి ఒక ఎస్పీ ఒక లేడీ మేడం ఉండేది, ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ బిల్ అన్నది సృష్టించుకున్నారు. కొండలు ఏదంటున్నారు కదన్నా, ఎవరు కొండన్నా అప్రూవల్తో మైన్స్ అప్రూవల్ తెచ్చుకుని సొంత సైట్ లో బట్టి తవ్వుకోవడం తప్పు అంటే అది చాలా దుర్మానుషమైన ప్రవర్తన. అంటే తవ్వడం నిజమే, అయితే అక్రమం సక్రమం కాదంటారు. ఎక్కడ అక్రమం, సొంత కొండలాగా గవర్నమెంట్ తవ్వుతే ఎవరు ఒప్పుకుంటారు? ఏళ్ళకిలాగా గవర్నమెంట్ సొంత కొండల్లో రాయించుకోలేదు కదా. ఎప్పుడో ఆ నాన్నగారి కాడి నుంచి ఉన్న స్థలంలో కొండ కూడా కాదండి, ఒక 18 అడుగులు, కరెక్ట్ 18 అడుగులు కొద్దిగా ఒక పక్కన ఎత్తుందని అది తవ్వి మైన్స్ బిల్లు కట్టి సప్లై చేసుకున్నారు. అందులో కూడా రే శర్మ ఇక్కడ ఉండు ఈ చూసుకో అంటే అందులో కూడా ఒక 4 అడుగులు డప్తు తవ్వి, అంటే డైలీ వెళ్ళి ఒక ఎంపీ స్థాయి మనిషి స్నేహితులు పెట్టి చూసుకోడు కదా, ఒక 6 అడుగులు డప్తులు తవ్వేసి ఇవాళ గొయ్యి పెట్టి వెళ్ళిపోయాడు. ఏంటంటే అన్న ఒక విషయం, ఆయన చేసిన తప్పు ఒకటే, ఇవన్నీ రామచంద్ర తప్పులు చేశారు. స్నేహితుడు, ఒక లేని స్నేహితుడు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడ హైదరాబాద్ లో నాతో తిరిగిన స్నేహితుడు బాధపడుతున్నాడు, నేను ఉన్నతమైన స్థితి కల్పించాలి, నా పక్కన పెట్టుకోవాలని స్నేహధర్మం పాటించిన మూలంగా ఇవాళ విషం జిమ్మాడు. ఆ విషం జిమ్మడానికి కారణం వెనకాల జాగిలేసి లేపారు. సంవత్సరంన్నర అయింది వెళ్ళిపోయి తల్లిదండ్రుల్ని ఇవాళ ఆటో నడుపుకుని చూసుకుంటున్నారన్న, పెయింట్ వేసుకుని పెయింటర్ చూసుకుంటున్నారు. ఇంత నీ తల్లిదండ్రులు చూసుకున్నట్టే ఇటువంటి కొడుకు పుట్టినందుకు వాళ్ళు చాలా సిగ్గుపడాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరన్నా చూసుకోవాలి కదా, ఎవరు చూసుకోరు? ఏ స్తోమత ఉన్నవాడు ఆ స్తోమతగా తల్లిదండ్రులు చూసుకుంటాడు. డబ్బులు ఉన్నప్పుడు మనకు మంచి జరిగినప్పుడు విలాసాలకు వెళ్ళిపోయి కార్ల మీద తిరిగి హోటల్ రూమ్స్ తీసుకుని, నిన్న మా పార్టీలో నాగేశ్వరరావు చెప్పినట్టు 2 కార్లు, ఎదరో కారు జనంతో వెనకాల ఒక కారు. ఇవాళ డబ్బు ఖర్చు పెడతానంటే బేవాస్గా తిరిగి వాళ్ళు ఎంతమంది ఉంటారన్న? వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరినీ పోగేసుకుని మా పార్టీకి ఖర్చు పెట్టాను, మా పార్టీలో ఏ రోజైనా డైలీ తిరిగాడా? కొన్ని ఎంపీ గారు కూడా డైలీలో ఏ మీటింగ్ల కన్నా ఎక్కువ వెళ్ళేవాడా? అడపా ఎక్కడన్నా ఉంటే ఒక్క సెకండ్ వచ్చేవాడు ఏమో తప్ప, ఏది ఒక 10 మీటింగ్లు ఒక మీటింగ్కి ఎప్పుడు పార్టీతో జనాన్నేసి తిరగడానికి ఆయన ఏమైనా నాయకుడన్నా, లేకపోతే రాజమండ్రిలో ఏమైనా వ్యాపారవేత్త? కొన్ని జనం ఒక వర్గం ఉన్నారు, డబ్బులు ఖర్చు పెట్టినంతసేపు ఉంటారు. ఇంకో మాట మింది నాగేంద్ర గారిని తీసుకొచ్చానంట. మింది నాగేంద్ర గారు ఎప్పుడైనా నాకు ఊహ తెలియనప్పటి నుంచి కార్పొరేటర్ చేశాడు. డబ్బింగ్ నవేశ్ గారు తీసుకొచ్చారు అంటున్నారు. ఆయన ఎప్పుడైనా ఎప్పటి నుంచో ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఇటువంటి అబద్ధాల మాటలు మాట్లాడి అదే చెప్తుంది, జాకీలేసి లేని వాళ్ళకి స్క్రిప్ట్ ఎవరో రాలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ మాట్లాడి చెప్పడంతో రాలేదు. కానీ మళ్ళా చెప్తున్నారు, ఇప్పుడు మంచిగా ఉన్న స్నేహితులు కూడా ఇంక రేపు పొద్దున ఇటువంటి అదే కొద్దిగా ఫారెన్ స్నేహితులు స్వీకరించే రోజులు పోయింది. ఈ రేపు పొద్దున్న మనం ఏమన్నా అప్ చెప్తే మనకి తిరిగి కాటేస్తాడు. ఇప్పుడు ఇట్టుకున్నారు కదా కాటేసాడు, వీళ్ళకి ఇంకా బాగా చేస్తాడు. ఏంటంటే రోజు పోషిస్తారు. రోజుకు ఇప్పుడు ఇది అయిపోయిందని ప్రెస్ మీట్ పెట్టినాను అసలు, కానీ బాధేసి పెడతాను. భర్త నీకు చెప్తే పెట్టినాడు, వద్దు వదిలేండి అంటాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కూడా రగిలిపోయి, ఎందుకంటే అంత ప్రాణంగా చూసుకుని ఇంట్లోకి రానిచ్చి తన డైనింగ్ టేబుల్ మీద శర్మ ఏందంటావని అంత ఇష్టంగా చూసుకున్న స్నేహితుడు ఇలా ఉంటే ఏ మనిషికైనా మనసులో బాధ ఉంటుంది. ఎవరికైనా నాకైనా నా స్నేహితుడు నన్ను ఒక మాట అంటే బాధ ఉంటుంది. కానీ ఒక పాడైపోయిన స్నేహితుడు తీసుకొస్తే అనుభవించి మళ్ళీ దూరం అయిపోయి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ జనాలు ఏమి చూడరు. ఒకటైతే చెప్తున్నాను, మీరు ఎంత ఆయన గాలి కొట్టినా ప్రజలకు తెలుసు. పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి, ఆయన ఎక్కడున్నారో పట్టుకోవడానికి మీకు చాలా చిన్న విషయం. ఇవాళ మొత్తం ఉన్న సెల్ ఫోన్ ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ అయితే చేస్తలేదు. ఆయన మీద అరెస్ట్ వారెంట్లు అయి ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇంకా చాలా మంది మాట్లాడతారు. అందరికి అప్పులు తీర్చేస్తారంటాడు కదన్నా. ఎలా తీర్చేస్తారు? ఇప్పుడు సంపాదిస్తే రోజుకి 1000 వస్తుంది, 1500 వస్తుంది, గట్టిగా 2000 వస్తుంది. ఇంతమందికి అప్పులు తీర్చేస్తారు అని ఏం కాదు. రాజమండ్రిలో ఉంటూ ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారికి రోజు ఈ ప్రెస్ మీట్ల ద్వారా గట్టి భర్త గారు బ్యాట్ చేయాలని చూస్తున్నారు. 1, 2 ఒక ప్రెస్ మీట్కే జనాలు కొద్దిగా ఏంటి ఇది ఎలా జరిగింది అనుకున్నారు. ఎప్పుడైతే ప్రవీణ్ చౌదరి గారు వచ్చి మీరు రూపాయి ఇవ్వలేదు, పరంపర ఇలా జీతం పెరగడం, ఇంతమందికి అగ్రిమెంట్ అవ్వడం అని నిజాయితీగా చెప్పి చూసామన్నా, అలా నిజాయితీ పనులు ఉంటారు. కానీ భర్త గారిని మాత్రం వీళ్ళు ఏమీ చేయలేరు అన్నది మాత్రం క్లీన్ గా చెప్తున్నారు. ఆయన మళ్ళా చెప్తున్నారు 100 కోట్లు ఆస్తి అమ్మేసుకున్నాడు అన్న.
అంటే మీరు అనుకోవచ్చు ఏంటి 100 కోట్ల అని. నిజంగా ఏవి అప్పారో రోడ్లో వెంకటేశ్వర గుడి పక్కన ఎక్కడో ఊరి చివరి అమ్మేసుకున్నారు, జనాలు తెలియదు అనుకోవచ్చు. 4500 గజాలు అమ్మేస్తారు ముందు ఎలక్షన్కి. రీసెంట్ గా ఒక ప్రజాప్రతినిధికి, ఒక ఎమ్మెల్యే పేరు నుంచి చెప్పను, మన భర్తగారి ఇంటర్నల్ హైవే మీద 2 ఎకరాల భూమి అమ్మేసుకున్నారు. ఇంకో విషయం చెప్తాను రండి, మార్గాన్ ఎస్టేట్ లోకి లోపల రోడ్డు వేసి వెనకాల భరత్ నగర్ లో ఆయనకున్న 3 సైట్లు అమ్మేసుకున్నారు. మాకు తెలిసి అనుకోవచ్చు ఎవరన్నా చెప్తారయ్యా రాజకీయంలో కొత్త వేలాది కోట్లు సంపాదించే ఆలోచన కానీ సంపాదించి ఏదో చెయ్యాలని కాదు. ఆయన ఒకటే, రాజమండ్రిలో నేను ఉన్నాను, నా మార్క్ ఉండాలి అన్న పిచ్చోడు. రాజమండ్రిలో నా మార్క్ ఉండాలి, మీరు రాజమండ్రి ప్రజలకు అందరు రాజకీయ నాయకులు కాకుండా నాకు ప్రాధాన్యత ఉండాలి, నాకు గుర్తింపు ఉండాలని సొంత ఆస్తులు అమ్ముకునే వాళ్ళు పోరాడుతున్నాడు. ఒక్క వ్యాపారం చేస్తలేదు. గత ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక బిల్డింగ్లు కట్టడమో లేకపోతే ఒక లేఅవుట్ వేయడం ఇవాళ చేస్తున్నారు కదా నాయకులు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీరు సంపాదించమని ఎవరు చెప్పుకోరు, ఆస్తులు అమ్మేమని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సరే అదే చెప్తానన్న, అమ్మిన ఆస్తులు చూపించమని, కొన్న ఆస్తులు చూపించమని. ఇప్పుడు ఉన్న నోటి మాటగా నేను చెప్తున్నాను డైరెక్ట్ గా. వెంకటేశ్వర గుడి పక్కన 4000 గజులు, ఇవాళ గజు వచ్చి తక్కువలో తక్కువ 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలు ఉంటుంది. 4000 గజులు అమ్మేశారు. మార్గాన్ ఎస్టేట్ లో 3 సైట్లు అమ్మేశారు, లోపల రోడ్ వేసి. భరత్ నగర్ లో 2 ఫ్లాట్లు అమ్మేసుకున్నాడు ఆయన ఉంచుకున్న ఫ్లాట్ లో. ఇంకోటి చెప్తున్నాను, ఒక ఎమ్మెల్యే రాజమండ్రి చేరువులో ఉన్న ఎమ్మెల్యేకి మన హైవే మీద 2 ఎకరాలు అమ్మేశారు భర్త గారి ఇంటి వెనకాల, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పక్కన. ఇవన్నీ ప్రూఫ్లే. కొన్ని ఎక్కడ కొన్నారో చూపించుకోండి. నేను అంటానన్నా 1,00,000 కోట్లు, అదేదో సినిమాలు అంటాడు 1,00,000 కోట్ల నోటి మాట తప్ప ఊళ్ళో అమ్మేసుకుని ఏ అడదగల్లోనో రంపచోడలో మారేడులో కొనుక్కోరు కదా హాట్ కేక్ లాంటి సైకిల్ని. అటువంటి మాట్లాడదు. ఈయనకి ప్రజలకి చేయాలన్న తపన, రాజమండ్రిలో నేనంటూ నా సొంత మార్క్ ఉండాలని ఎన్నో చేశాడు కదన్నా. ఇవాళ ఆయన చేసిందే కదా రాజమండ్రి. ఇప్పుడు పుష్కరాల నిధులు వచ్చినాయి, ఒకటే చేస్తారండి, ఉన్న రోడ్లు వెడల్పు చేయరు, ఆ రోడ్లు కొత్త పెయింట్లు వేసి బిల్లులు పెట్టుకోవడం తప్ప ఇంక చేయడానికి ఏమీ లేదు రాజమండ్రి. ఒకటి చేసి వాళ్ళు స్వచ్ఛ భారత సొంత రోడ్లు చేసుకోమని అభివృద్ధి చేసిన రోడ్లు ఇవాళ తీసుకొచ్చి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, నువ్వు స్వచ్ఛ భారత్ చేస్తావు అని ఫ్లెక్స్ వేసి లోకేష్ గారు వస్తున్నారని మధ్యరాంబాబు గారు మనం చెప్పారు. ఇటువంటి మాటలు మాట్లాడదండి. ఒకటే, మీరు బర్లబాబురావు గారు పెట్టిన ఆడియోల గురించి ప్రజలకు చెప్పండి. బర్లబాబురావు గారు మీరు కామెంట్ చేసినా ఇదిగో బర్లబాబురావు అని చెప్పండి. ఒక్క తీసేసిలో ఉన్నాడు ఆయన. మీరు ఏమైనా మాట్లాడితే ఓపెన్గా చెప్తున్నాడు కదా, ఓపెన్ ఛాలెంజ్, నాతో ఎవరైనా మాట్లాడడానికి వస్తారా అని అడుగుతున్నాడు. మీ పార్టీలో వ్యక్తి గత 30-35 ఏళ్ళగా టీడీపీలో ఉన్నాడు ఆయన. మళ్ళీ ఏదో మళ్ళీ ఇప్పుడు అంటారు మీ పార్టీ నుంచి పంపించేరేమో మా పార్టీకి. నా డౌట్ కూడా అదే, అంటే బర్లబాబురావుని మీరు క్యాచ్ చేసి బర్లబాబురావుని తెలుగుదేశం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీద కానీ లేకపోతే వాళ్ళ క్యాడర్ మీద కానీ అస్త్రం కింద వాడుకునేందుకు ఏమైనా కోవర్ట్గా మార్చారా మీరు? మేము మార్చడానికి ఏంటన్నా, ఇదేనన్నా మీకు కూడా మనసులో తెలుసు, నేను ప్రశ్నించాలని అడుగుతా. మీరు ఎవరిని మార్చగలమన్నా? మేము ఏమైనా అధికారంలో ఉన్నావా ఒకళ్ళు మార్చడానికి? ఇప్పుడు అలా మార్చిలా అయితే ఈ రామ్ శర్మ మేము ఎప్పుడో మార్చేద్దాం కదా. ఇప్పుడు డబ్బు ఇచ్చి వాళ్ళంతా డబ్బు మీద నడుస్తుంది కదన్నా. వీళ్ళు చేసే రాజకీయాలు ఏంటి? అంతా డబ్బు మీద నడిచే రాజకీయాలు. ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు కట్టప్ గా మారింది ఎవరు, భరత్ గారా లేకపోతే రామ్ శర్మ? రామ్ శర్మే కదన్నా. రామ్ శర్మ కట్టప్ప, కానీ ఇంకా కట్టప్పలో ఆయన వెనకాల ఉన్నారు, ఆయన కష్టాలు అందించి వాడు. రామ్ శర్మ కట్టప్పే కానీ గుచ్చలా పోతున్నాడు అంటే ఆయన దగ్గర నిజాలు లేవు. ఏదో మాట్లాడాలి చెయ్యాలన్న నిజాలు లేవు. ఏమవుతుంది, ఈ వెనకాల అస్త్రాలు ఇస్తున్నారు, పొడిచే అస్త్రాలు. దానివల్ల కట్టప్పలు ఇంకా వెనకాల ఉన్నారు. కానీ కట్టప్పలకి వీటికి ఏం జడిసే వ్యక్తి కాదన్న. మౌనంగా ఉంటాడు, మొఖంలో కోపాన్ని వ్యక్తం చేయడు, కానీ చేసే పనులన్నీ చేయగలడు భర్తని. మళ్ళా చెప్తున్నాను, అందరిలాగా అడిచేసి మాటలు దుర్భాషలు ఆడి ఇంట్లో వాళ్ళు తిట్టడం లేకపోతే వాళ్ళ వెనకాల వాళ్ళు తిట్టడం చేయడు. చాలా హుందాతనంతో మెయింటైన్ చేస్తాడు. ఆయన వేషధారణ ఎలా ఉంటుందో ఆయన మనస్తత్వం కూడా అంతే తెల్లగా ఉంటుంది. మళ్ళా చెప్తున్నానన్న, అందరూ అంటారు కదా మీ ఓడు అలాగయ్యా, మీ ఓడు ఎలాగయ్యా. నిజమే, మా ఓడు చాలా అందంగా ఉంటాడు, మా ఓడు చాలా పద్ధతిగా ఉంటాడు, మా ఓడు నిక్కర్చిగా ఉంటాడు, మా ఓడు ప్రజలకు చేసే నాయకుడు. మళ్ళా చెప్తున్నాను, ఇన్ని గుణాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కనడితే 70లో 60లోంచి కూడా మా ఓడు డబ్బులు ఉన్న ఓడే. కొత్తగా సంపాదించి
కొన్నాయి కానీ కొత్తగా ఉన్న ఆస్తులు కానీ ఏమీ లేవు. అన్ని నాన్నగారు వాళ్ళ తాతగారు దగ్గర నుంచి వచ్చినాయే. మళ్ళా చెప్తాను, మా ఊరు చదువుకున్నావు ముఖ్యంగా. అందుకనే ఒక చదువుకున్న సమాజాన్ని స్థాపించాలి, రాజమండ్రిలో యువతకి ఎంత అభివృద్ధి చెయ్యాలని, అసలు యువతని చెడు వ్యసనాలకు కానీ చెడు లైన్లో కానీ వెళితే ఒప్పుకోవడం, వెళ్ళిన వాళ్ళు పక్కకు రానివ్వడం. స్నేహితుడు ఒక ముసుగులో చెడు చేయడానికి చూశాడు కానీ అదే కొత్తోడికి కూడా ఎవడన్నా చేయడానికి చూస్తే ఎప్పుడు ఆపేస్తాడు. స్నేహితుడు కదా అని కొద్దిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈట చిన్నప్పటి నుంచి స్నేహితుడు, కానీ మధ్యలో గుణం మారిపోయింది, మధ్యలో వ్యసనాలకు లోనయ్యి ఇలాగ అహంభావంతో వచ్చాడు తప్ప అసలు భర్త గారికి ఇవాళ రమ్మనన్నా ఎవరినన్నా నటి రోడ్డు మీద నుంచోబెడదాం, ఏ రోడ్డుకి వెళ్దాం చెప్పమన్నా, ఇవన్నీ వద్దు. ఒక మాట అంటున్నప్పుడు రాజమండ్రి సిటీలో ఏ వార్డుకి తీసుకెళ్దామో చూద్దాం, ఆ వార్డులో ఏం చేయలేదు అడుగుదాం. అంటే మీరు చేయలేదు కదా మీరు చేసాం, అలా చేసి మీరు చెప్పమను. 20 నెలలు అయిపోయింది. తెలుగుదేశం వాళ్ళు రీల్ స్టార్ అన్న వేరు, నేరుగా రామ్ చరణ్ కూడా రీల్ స్టార్ అంటూ సంబోధించాడు. ఎట్లా చూడాలి? అది ఏదో అనాలి కదన్నా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పేమెంట్ కి డైలాగ్ రాకపోయినా కోపంతో ఊగిపోవాలి కదా. డైలాగులు మర్చిపోవచ్చు, కోపంతో ఊగిపోవాలి కదా. అలా రియల్ స్టార్ అని తప్పే ఉంది. రియల్ స్టార్ ఆయనకి ఆయన హుందాగా ఉంటాడు, అది జనానికి నచ్చక రియల్ స్టార్. ఆయనకి ఆయన పద్ధతిగా ఉంటాడు, ఆయన వేషధారణ బాగుంటది. ఆయన అది ఇలా చేయలేక వీళ్ళకి రాదు కదా. ఎందుకు వస్తుంది? అది కుటుంబ నేపథ్యంలోకి రావాలి. ఏదైనా సరే అన్న చాలా పెద్దలు అంటారు పొల్ల వంకర పోయే తిరుగుద్దని. వంకరతనం ఎప్పుడు పోదు కదా. ఆయన వంకర కాదు, ఆయన నిస్వార్థంగా ఉంటాడు. మనసులో ఒకటి ఎదరగొట్ట మాట్లాడడం. మళ్ళీ ఇంకొక విషయం క్లియర్ గా చెప్తున్నాను, ఇవన్నీ కాదు ఆడియో లీకులకి కూర్చోమంటారా? బల్లబాబురావు గారు మీరు దమ్ము ఉంటే, మధ్యలో అమ్మకు గారు మీకు ధైర్యం ఉంటే మీరు ఫేస్ టు ఫేస్ మీ టీడీపీ నాయకుడే, పోనీ ఏమో వైసీపీ నాయకులతో కూర్చుంటే మళ్ళీ పోలీసులు వచ్చి హౌస్ అరెస్టులు చేసేచ్చు. అటు టీడీపీయే ఇటు టీడీపీయే నాయకులే, కూర్చొని మాట్లాడుకోండి. నీళ్ళంటే పెద్ద దగ్గర లైవ్ పెట్టి డిబేట్. బల్లబాబురావు ఎవరు? మా పార్టీ సంబంధం లేదు, రాజారాం తరిమేశారని మధ్యరాంబాబు. అంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇంచుమించు 6-7 సార్లు కలుపుతాడు, వినతి పత్రాలు ఇస్తాడు. అక్కడి నుంచి రిలీజ్ చేయొచ్చు కదా, కేంద్ర కార్యాలయం నుంచి బల్లబాబురావు సస్పెండ్ అని. అంటే ఇప్పుడు చేస్తే వేరే విధంగా ఉంటుంది. మరి ఎందుకన్నా వేరే విధంగా ఆయన చేసే ఆరోపణలు తప్పు కదా. తప్పు అయినప్పుడు ఏ పార్టీ అయినా సస్పెండ్ చేయద్దు కదా. 5,000 షాపులు పెట్టినప్పుడు చెప్పడం తప్ప, బెల్ట్ షాపులు నడపడం తప్ప, మళ్ళీ డైరెక్ట్ గా అగ్రిమెంట్లు స్టాంప్ పేపర్లు. ఇంకో విషయం చెప్తాను, ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో జీవో తెస్తారు, ఇల్లీగల్ బిజినెస్ కి జీవో. నిజమన్నా, ఇల్లీగల్ బిజినెస్ కు జీవో తెచ్చి బయలా రాసుకుంటారు. ఓ బయలా బుక్, ఆ బయలా బుక్ రిజిస్టర్ చేసుకోవడం, దానికి నెంబర్ తెచ్చుకోవడం, 2026 25 అని నెంబర్ వేసుకుని ఆ బయలా మళ్ళీ ఒక ఆఫీస్ పెట్టుకుని ఆఫీస్ గోడకు రాసుకోవడం. ఇల్లీగల్ వ్యాపారాలు, ఇసుక, మద్యం, దందా, భూ కబ్జాలు, శాండ్ మాఫీ, ఇవన్నీ కూడా ఓ బయలా రాసుకుని చట్టాన్ని కూడా వీళ్ళు సొంతంగా చేసుకుంటారు. అన్న అంత లీకులుగా ఉంటే ఏ వీడియో అంటారా? సరే, ఇప్పుడు ఆ బల్లబాబురావు గారిని ఎదుర్కొంటే సొంత పార్టీ ఆయన ఇంకా గట్టిగా కోడింగ్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు నిన్న కూడా అదే అంటాడు కదా, మీకు ఎవరికైనా దమ్ముందా మధ్యరాంబాబు గారు రండి ఫేస్ టు ఫేస్ తెలుసుకోవచ్చు అని అడుగుతున్నాడు. నేను అడిగిన ఆరోపణ చెప్పండి అని. ఆయన్ని ఎదుర్కోలేక ఇంకెలా ఉందంటే ఈ వైసీపీ మీద బురద జల్లేస్తే రేపు ఇంకొకళ్ళు తెస్తారు. కానీ ఇంకేం తెచ్చినప్పుడు ఇది ఎలక్షన్ ముందు వాడుకోవాల్సిందన్న. ఇప్పుడు దగ్గర చేశాక రామ్ చరణ్ గారిని ఎలక్షన్ కోడ్ వచ్చి ఒక 3 రోజుల ముందు వాడుతున్నారు అనుకో, కొంచెం పని చేయదు, ఒక 50 100 కొన్ని ఓట్లు పడదు. ఇప్పుడు వాడుకోవడం వల్ల ఇంకా అస్త్రాలు లేవు వీళ్ళ దగ్గర. కానీ మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, భర్తని చేస్తాడు, ఆ అస్త్రానికి మీరు తట్టుకోలేరని కూడా క్లియర్ గా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు రామశర్మ గారు ఇన్ని కోట్ల రూపాయల వ్యవహారాలు నడిపారని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. తప్పులు చేశాను, అన్యాయాలు చేశాను, అక్రమాలు చేశాను, భర్త గారు నా చేత ఇవన్నీ చేయించారని. మరి ఎంతో కొంత ఆయన సంపాదించకుండా ఉన్నాడా? ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఉంటే కనుక ఆ సంపాదించింది ఆ సొమ్ము ఏం చేశారు? అసలు ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు? ఇప్పుడు ఈ స్టేజ్ లో మళ్ళీ సిగ్గీలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అదే అన్న చెప్తాను. లైఫ్ ఇచ్చింది భర్త, ఎచ్చులకు పోయి తగలేసుకుని జోదాలు ఆడి, మళ్ళా చెప్తానన్న, ఎచ్చులు పోయి తగలేసుకుని తల్లిదండ్రులకు కూడా రూపాయి ఇవ్వకుండా
హోటల్స్ లో పడుకుని. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మా నాన్నగారు పౌరోహిత్యం చేసుకుంటారు. పోనీ అప్పుడు డబ్బులు వచ్చిన రోజు నువ్వు ఏం చేసావు? తల్లిదండ్రులకు ఇల్లు కొన్నావా? ఇప్పుడు ఎవరన్నా ఒక రూపాయతో సొంత ఇల్లు కొనుక్కుంటారు, సొంత కారు కొనుక్కుంటారు, అంతే కదన్నా. కానీ వ్యసనాలకు పోయి తల్లిదండ్రులు కూడా చూడలేదు కదన్నా. తల్లిదండ్రులు వాళ్ళు ఏమంటున్నాడు, మా నాన్నగారు పౌరోహిత్యం చేసుకుంటున్నారని ముసలి కన్నీరు ఎలా ఎలా తుడుచుకుంటున్నారు, కన్నీళ్ళు రాకపోయినా. కానీ చాలా తల్లిదండ్రులు రోడ్డు మీదకి తేవద్దు. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేధిస్తున్నారు మీకు సంబంధించిన. మేము ఎక్కడే అదేనన్నా, డబ్బులు తీసుకుని చెక్కులు నోట్లు ఇచ్చి ఇంటికి వెళ్ళి అడగడా? మరి ఎంతమంది అలా చేశారు? ఇందులో 11 10 ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఇవన్నీ తీసి మీకు చూపిస్తే మళ్ళీ టైం వేస్ట్ చూపెడతలేదు. డబ్బులు ఏం చేశాడు? అప్పులు చేసిన వాళ్ళు ఏంటి? ఉద్యోగాలు ఇస్తున్నాడు. భర్త గారు ఖర్చు పెట్టాడు. ఎక్కడన్నా ఖర్చు ఎలా పెడతారు? ఇంకా ఏమన్నా రోజు ఆయన తింటున్న తిండికి, ఆయన కార్లో వెళ్తున్న కారు డీజిల్ కి, ఆయన ఇంట్లో ఖర్చు పెట్టిన డబ్బులు, ఎలక్షన్ కి మీరే డబ్బులు ఇచ్చారని నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు చెప్తాడు. రాసుకోండి మీరు క్లియర్ గా. నేనే అంటే ఆయన లేనోడు కదన్నా. ఆయనకి వాళ్ళ నాన్నగారు మార్గాన్ ఎస్టేట్, వాళ్ళ తాతగారు ఇది, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కమిషనర్, ఆనంద కళా కేంద్రం స్థాపించిన దాంట్లో పేరు కూడా ఉంటది. మెయిన్ రోడ్డు విస్తరణలో కూడా ఆయనకి ఉంటది. ఆయన లేనోడు కదా, ఆయనకి ఏమీ లేదు. ఈయనతో బతికాడు. ఏంటన్నా ఇంక మాట్లాడడానికి ఇంక అద్దు పద్దు ఉండాలి. ఇంకా సిగ్గులేని మాటలకి మేము జవాబులు ఇస్తున్నాం చూసావా, అది కూడా కొంచెం మాకు బాధ. ఎందుకంటే ఇటువంటి మాటలు తెలియని వాళ్ళు ఎవరో వాళ్ళు భజన బ్యాచ్ ఎవడో ఒకడు ఉంటాడు కదా ఫ్రెండ్, ఎవరో మీ భర్త గారు ఏంటి ఇలా చేసేటట్టు అంటే ఉత్తిరే పక్క నుండి స్పేట్ లాంచ్ చేసి అడిగేస్తున్నారు. వాళ్ళు కూడా గట్టిగా చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేసి ఏమనుకోక మా పక్కనేళ్ళు ఉండి చేయించారు ఫోన్ అని మళ్ళీ మాకు నోటర్ అయిపోతున్నాడు. ఇటువంటి మాటలు మాట్లాడద్దన్న. రాజమండ్రి ప్రజలకి మార్గాన్ నాగేశ్వరరావు అంటే ఏంటో తెలుసు, మార్గాన్ భర్త గారు అంటే ఏంటో తెలుసు, వాళ్ళ కుటుంబ నేపథ్యం తెలుసు, వాళ్ళ ఉన్నటువంటి స్థితి, వాళ్ళు ఎలాగా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించారా, పూర్వం నుంచి వాళ్ళ ఆర్థిక మంత్రుల శ్రీమంతులు అన్నది ప్రజలకు అందరికీ తెలుసు. ఇవాళ క్లియర్ గా ప్రజలేమి కళ్ళు మూసుకుని రాజమండ్రి ఏం తిరుగుతున్నారు కదా. ఇదేమో కొత్తగా పుట్టుకొచ్చిన సిటీ కాదు, ఎప్పటి నుంచో ఉన్న రాజమండ్రి. మెయిన్ రోడ్ నుంచి అలా విస్తరణ ఏ వ్యాపారం రోడ్డు దాకా వెళ్ళింది. అందరూ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అలా వైబ్రికేషన్ అయిన వాళ్ళే. నాగేశ్వరరావు ఎంత హుందా అయిన మనిషో, ఎంత హుందాగా ప్రవర్తిస్తాడో, ఎప్పుడు కూడా మచ్చలేని రాజకీయాలే చేసాడు ఆయన. ఆయన బిడ్డగా భార్గవి భర్త గారు అసలు మచ్చ అన్నది కూడా ఎప్పుడు పడకూడదని ఎన్నో త్యాగాలు చేసి, ఆయన వయసులో ఉన్న ఎంపీ అయినా సరే ఎంతో విజన్ ఉన్న నాయకుడిలాగా ఎంతో అభివృద్ధి చేయాలని ఆయన మా కుటుంబ పేరు, నా పేరు ప్రజలకి స్థిరస్థాయిగా నిలబడాలని ఎంతో అభివృద్ధి చేస్తే ఇటువంటి చీడ పురుగులు తీసుకొచ్చి పేమెంట్ బ్యాచ్లు తీసుకొచ్చి వీళ్ళు డబ్బులు ఇచ్చి అనిపిస్తారన్న బాధ ఏదైనా. అది ఇంకోటి అంటే కొంచెం బాధ పడకపోదు. కానీ వీళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలు ఇప్పుడు వాడేశారన్నది వాళ్ళకి ఇప్పుడు మింగులు పడతలేదు. ఇదేంట్రా బాబు, ఎక్కడ వచ్చాడు ప్రవీణ్ చౌదరి బయటకు వచ్చాడు అంటే ఒకటన్నా, చెడ్డోళ్ళు ఎలా ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అంటే త్వరలో ప్రవీణ్ చౌదరి కూడా బయటకు వచ్చి అప్రూవర్ గా మారుతారని చెప్పి ప్రెస్ మీట్ లో అన్నారు. అంటే అందరినీ డబ్బుతో కొనలేరు కదన్న. మనసాక్షి అన్నతోటి ఉంటది కదా, మనసాక్షి ఒకటి ఉంటుంది, వ్యక్తిగతం ఒకటి ఉంటుంది. ప్రవీణ్ చౌదరి అని చిన్న వ్యక్తి, వాళ్ళ అదే అంటున్నాను కదా, వాళ్ళ తాతగారు ఎమ్మెల్యే చేసిన ఆయన, స్టాలిన్ చౌదరి గారు పేపర్ మిల్లు లీడరు, మనోడు పేపర్ మిల్ లీడరు. ఏంటంటే లేని పని. అదే ప్రవీణ్ చౌదరి గారిని ఆల్రెడీ అప్పుడు బెదిరించలేదా? ప్రవీణ్ చౌదరి ఏమనుకుంటున్నావు అని అప్పుడైనా లొంగాడా? భయం మనిషికి ఉంటారు. కానీ ఎందాక అది కొద్ది సందర్భం దాకా 30 మందిని రౌడీలు పెట్టి ప్రవీణ్ చౌదరిని చంపితే చంపించుకోండి అన్నాడు. ఉంటది కదండి, డేర్నెస్ ఉంటది. అదంతా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిందే. ఇప్పుడు కూడా నిన్న కూడా ఎట్టి మళ్ళా వాగాడని వాళ్ళకి ఇప్పుడు చెప్పాడు ప్రవీణ్ చౌదరి గారు. అదే అంటారు కదా, ఎన్ని చెప్పినా ఏది చేసినా ప్రజల్లో నాటుకుపోయాక పోదన్న. అభివృద్ధి చేసింది భర్త గారు, నిస్వార్థపడు భర్త గారు, కుటుంబ నేపథ్యం నుంచి ధనవంతుడు భర్త గారు. ఆ 3 ప్రజల్లో ఉన్నాయి. ఎవడో డబ్బు ఎత్తే తీసుకోవడం ఏంటన్నా? ఇప్పుడు ఎవడో డబ్బు, ఇప్పుడు కూడా ఆయన ఏ వ్యాపారం చేస్తలేదు, నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాడు. ఒకటే చెప్తున్నాడు, ఇప్పుడైనా సరే ఓడిపోయాడు, ఒక 3 ఏళ్ళు వ్యాపారం చేసుకుని నేను ఎంపీ కదా మళ్ళా వచ్చి పోటీ చేద్దాం అనుకోలేదు. పొద్దున్న 7 గంటలకు లేచి ఆయన దినచర్య అయ్యాక ప్రజలకు ఏం చేయాలి, ప్రజా సమస్యల గురించి, ఈ ప్రభుత్వం చేసే అక్రమాల అన్యాయాల గురించి ఎదురు తీసుకొచ్చి చేస్తుంటే కేసులు పెడతారన్న. ఇప్పటికి 10-15 కేసులు కట్టారు. కూర ఉన్న క్యాడర్ మీద 4-5 కేసులు కట్టారు. ఇంకేంటన్నా, ఇవన్నీ నిలబడతాయా? ఇవన్నీ జనానికి తెలీదా? మళ్ళా వచ్చేది మా ప్రభుత్వంలో ఇవి అంటే మమ్మల్ని అలా తయారు చేస్తారు ఓపెన్ గా. గత ప్రభుత్వంలో మేము
ఒక టీడీపీ కార్యకర్త మీద కానీ, లేకపోతే టీడీపీ నాయకుడి మీద కానీ, వాళ్ళ ఆస్తుల మీద కానీ, వాళ్ళ వ్యాపారాల మీద కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో గొడవలకు కానీ ఇవాళ మేము వెళ్ళామా? ఎప్పుడు వెళ్ళలేదు. గత ప్రభుత్వం ఒక్కడు చూపించమంటున్నాను. ఒక టీడీపీ కార్యకర్త విషయంలో కానీ, ఒక లేకపోతే టీడీపీ మాజీ కార్పొరేటర్ విషయంలో కానీ, వాళ్ళు ఉన్న వెనకాల నాయకుల విషయంలో కానీ, వాళ్ళ వ్యాపారాల జోలికి కానీ, వాళ్ళ వ్యాపార సముదాయాలకు కానీ, వాళ్ళ ఇంటికి కానీ, వాళ్ళ ఇంట్లో గొడవలకు కానీ, వాళ్ళ అక్రమ వ్యాపారాలకు కానీ మేము ఏ రోజు నిలవ. ఇవాళ రాజమండ్రిలో అక్రమ ప్యాకెట్ జరుగుతుంది. ఆఫ్ఘన్ మా ప్రభుత్వంలో జరిగిందా? ఇవాళ ప్యాకెట్ బోర్డులు రన్ అవుతున్నాయి రాజమండ్రిలో చాలా ఏరియాల్లో. చూపించమంటే చూపిస్తాం. బెల్ట్ షాపులు ఎవరై టీడీపీ వాళ్ళు మీకు ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఆపగలుగుతున్నారా? గత ప్రభుత్వంలో ఏమన్నా మీరు రన్ చేసావా? మా వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ప్యాకెట్ బోర్డులు కానీ, అక్రమ మద్యం కానీ, అక్రమ ఇసుక ర్యాంపులు కానీ ఎవరైనా రన్ చేసినట్టు ఉందా? ఇప్పుడు మేము రన్ చేసాం. గత ప్రభుత్వంలో మాకు ర్యాంపులు ఉంటాయి, ఇప్పటికీ మాకే ర్యాంపులు ఉంటాయి కదా, సొంత ర్యాంపులు. మరి మేము ఇంకోటి ఇచ్చి రన్ చేసుకోవచ్చు కదా, ఉన్నాయా? ఎందుకంటే లేనిపోయిన ఆరోపణలు వద్దు, ఓడ చెప్తున్నాం. ఇటువంటి రామ్ శర్మలు ఇంకో 10 శర్మలు తెచ్చుకున్నారు. భరత్ గారు కాలర్ బటర్ కూడా పెగలేరని మాత్రం క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు జక్కంపూడి రాజా అంటే లెక్కలేదు, చెల్లిగారు వేణుగారు అంటే లెక్కలేదు, జక్కంపూడి గణేష్ గారు అంటే లెక్కలేదు. భరత్ గారి వ్యవహార శైలే అసలు వాళ్ళ పార్టీ వాళ్ళకి నచ్చదు అని నిన్న తెలుగుదేశం నాయకులు కూడా అన్నారు. వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్పారన్నా ఏంటనేది? ఇంకేమీ లేదంటే ఆ ఇంట్లో అలా జరిగింది, వీళ్ళ ఇంట్లో ఎలా జరిగిందని ఇంకేదో ఊహించుకోవాలి అన్న. వైఎస్ఆర్ కుటుంబం అన్న చిన్న మా ఇంట్లోనే నాకు అమ్మాయిని చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, కానీ ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకే కుటుంబం, మేమంతా ఒకటే. ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లో అందరూ కూడా భర్తని వాళ్ళతో చాలా స్నేహపూర్వకంగా అన్నయ్య తమ్ముడు అని చాలా స్నేహంగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీరు అన్న వేణు గారు కానీ, రాజా గారు కానీ అన్నదమ్ముల్లాగే చిన్న చిన్న మనస్పర్ధలు రావడం పోవడం ఇవన్నీ ఏ కుటుంబంలోనే ఉంటాయి. అంతా మేము ఒకటే. మళ్ళా చెప్తున్నాం, రానున్న ఎలక్షన్ లో మేమందరం ఒకటయ్యి మేము ఎదరికి వెళ్తామని బల్ల గుర్తు చెప్తున్నాం. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబంలో కలహాలు ఉండవు, కలహాలతో మేము ఎప్పుడు ఉండము. మాకు ఆపద వస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఆపద వస్తే మేము వస్తాము. మీ ఎంత గ్యాప్ లేకపోతే వాళ్ళు ఆ మాట అనే పరిస్థితి ఉండదు. అదే ఇప్పుడు 1,50,00,000 ఇచ్చిన మాట ఉంది కదన్న, అనేసారు కదా 1,50,00,000 అన్న. అదే ఆ మాట అనిపించినప్పుడు ఈ చిన్న మాట అనిపించడం ఏముంది? మేమంతా కుటుంబం అన్న. అసలు వైఎస్ఆర్ కుటుంబం అంటే అసలు బేట్లు వారు వీళ్ళు ఏమీ చేయలేరు. ఇవాళ పోరాడే సైనికులు, పోరాడే నాయకులు ఏ పార్టీలో ఉన్నారు? ప్రాంతీయ పార్టీలో అంటే ఏపీలో ఓన్లీ వైఎస్ఆర్ కుటుంబంలోనే ఉన్నారు. అంటే మనుషులు కలవడం వేరు, మనసులు కలవడం వేరు అని మరి మనసుల్లోకి వెళ్ళే ఏమన్నా దోపేస్తారేమో, మనసుల్లో ఉన్నది కూడా మీకు తెలిసిపోద్దేమో. అదేదో సినిమాలో చూసేవన్నారు, ఆల్ రైట్ నిజం అని మిషన్ పెట్టినట్టు వీళ్ళు లైట్లు వెళ్ళి ఆ నాయకులకి అందరికి మిషన్లు పెట్టి వీళ్ళ మనసుల్లో తెలుసుకుంటారు. ముందు పక్కన కూర్చున్న మనసుల్లో ఏముందో తెలుసుకోమని ఎక్కడో జరుగుతుంది కదా. రాజమండ్రి ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకోమని, అభివృద్ధి ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది జనాల్లోకి వెళ్ళి తెలుసుకోమని. మా గొడవలకి ఎందుకన్నా, మా ఇంట్లో మేము తిడతాం కొట్టుకుంటాం ఏదో, అది మా వ్యక్తిగత విషయం, వాళ్ళకి ఎందుకు? నేను ఒక విషయం చెప్తాను, ఎప్పుడు వైఎస్ఆర్ కుటుంబం కలిసిగానే ఉంటుంది అన్నది మాత్రం వాళ్ళకి తెలుసు. ఏదో అనాలని, మళ్ళీ మాలో మాకు గొడవ పెట్టాలని, అటువంటిది ఏమీ కాదన్నా. మీరు చాలా ప్రేమ ఆప్యాయంతో కూడిన పార్టీ. మా నాయకులు కూడా నిస్వార్థపరంగా ఉంటారు, చాలా స్నేహపూర్వకంగానే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా తిట్టుకోవడం చూశారు వీళ్ళు? కొన్ని ఎక్కడైనా ఏమన్నా మైక్ ఇచ్చుకుని మాట్లాడుకుని ఏమన్నా చూసారా? అటువంటి ఏళ్ళ లేవా? ఇప్పుడు వీళ్ళకి వస్తాయి. వీళ్ళ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు. ఇప్పుడు ఎర్రవేణు గారు చాలా సీనియర్ నాయకుడు, అంటే మేము ఇప్పుడు అలా అంటున్నారని అంటున్నాం తప్ప నాయకుడు. ఆయన చంద్రస్థానం ఇవ్వలేకపోయారు. ఆయన అలాగే ఉన్నారు. ఇంకా చాలా ఇప్పుడు ఆ మాటలు మేము వాళ్ళు ఎత్తారని మేము ఎత్తకూడదు. ఆయనది కూడా నాకు అనిపించి ఎత్తడం తప్ప ఇంకోటి ఏం కాదు. అటువంటిది ఏవి మాలో భేదాలు లేవు. మేమంతా ఒక తల్లి బిడ్డలాగే ఉంటాము. జనాలందరికీ కూడా తెలుసు మేమేంటి వైఎస్ఆర్ పార్టీ అన్నది. ముఖ్యంగా భర్త గారి గురించి రాయమండ్రి ప్రజలందరికీ తెలుసు. మరి ఎపిసోడ్ ఎప్పుడులాగా ముందే అవకాశం ఉంది. రామ్ శర్మ ఆయన ఫేస్బుక్ లోకి వస్తూ ఉంటారు, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు. మొన్న అయితే ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ఆయన కౌంటర్ గా ఆయన ఎవరినైతే ఆరోపించారో ఆ ప్రవీణ్ చౌదరి గారు మళ్ళీ ఆయన స్క్రీన్ మీదకి వస్తున్నారు.
ఈ మధ్యలో తెలుగుదేశం వాళ్ళు మీ వైసీపీ నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, విమర్శలు చేసుకోవడం, రాజమండ్రి ఎట్టిపోతుంది అనేది కింద కామెంట్స్ లో కూడా చాలా మంది కామన్ పబ్లిక్ ఆందోళన చెందుతున్నారు. అంటే బురద అందరికీ అంటింది, ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, ఎవరు సరిగ్గా లేరు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీన్ని ఎలా చూడాలి? కళ్ళ ముందు జరిగిందో చూడమన్నా, తెర వెనకాల జరిగిందా అన్నది వేరు, జరిగింది అన్నది వేరు. చాలా ఒక అక్షరం చాలా ఓడతాను. కళ్ళ ముందు జరుగుతున్న మధ్య చూడమను, ఆడియో లీకులు చూడమను, ఇసుక మాఫియా చూడమను, భూ కబ్జాలు చూడమను, అవినీతి చూడమను. మీకు అర్థమైందన్నా? జరిగిందా అంటే అప్పుడు వేరు, జరిగింది అన్న అక్షరానికి జరిగింది అన్నారు. ఇప్పుడు ఉంటున్నది జరిగింది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్నారు. అసలు మనం ఊహించుకున్న దాంట్లో నాలుగు అడుగులు ఎదుర్కొంటారు, ఇంకా బాగా షార్ప్గా ఆలోచిస్తారు. అభివృద్ధి చూడమను, అన్యాయాలు చూడమను, అక్రమాలు చూడమను, రాజమండ్రి యువత తప్పుదారి పట్టిస్తున్న విధానాన్ని చూడమను. అంతే తప్ప ఈ రామ్ శర్మది ఎవరు చూడరన్న, అసలు చూడడం అన్నది ఉండదు. రామ్ శర్మ ఇంకొక రెండు ఎంతసేపు అని జాకీలేసి లేపుతారట. జాకీ దిగిపోతుండగా ఇంక లేపరు, లెగిసిందే దింపేశారు ప్రవీణ్ చౌదరి వచ్చి. మా నాయకులు, వైసీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్ ఎట్టి మారుతి నాగేశ్వరరావు లేకపోతే సప్పాల్ గారు వీళ్ళు కూడా ఎట్టిందే దింపేశారు. బిల్డర్ చిన్నాగారు వాళ్ళను ఇంకేముండదు. ఇప్పుడు మేము కూడా మాట్లాడుతుంది ఏంటంటే ఈ స్నేహంలో కూడా స్నేహధర్మానికి పాటించరు. సాయం చేసే గుణం ప్రజల్లో, స్నేహితుల్లో పోద్ది. ఇప్పటికే వెళ్ళిపోయింది. భర్తగా స్నేహం చేసేలాగా మాటలు పడుతున్నాడు అన్నది యువతలో ఉండి మరి ఇంకెవరిని మనం చేరని ఇవ్వకూడదన్న ఒక భావన పోగొట్టేశారు రాయమండ్రి ప్రజలు. రాజకీయాల్లో మీరు పురాణ ఇతిహాసాలు తీసుకున్నా, లేకపోతే నడుస్తున్న పాత చరిత్ర తీసుకున్న రాజకీయాలు, ఇట్లాంటి సంఘటనలు కామన్ కదా, పక్కన ఉన్న వాళ్ళే ఎక్కువ ఏది చేస్తారు. అనేది టీడీపీ ప్రభుత్వానికి అలవాటు కదన్నా. రామారావు గారిని తీసుకుంటే పక్కనున్న వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు చేశారు, హరికృష్ణ గారిని చేశారు. రాయమండ్రిలో తీసుకున్నా కొద్దిమంది పేర్లు ఎందుకు మళ్ళా ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది. టీడీపీ నాయకులు పక్కనుండి పొడిచి మా పార్టీలో ఎమ్మెల్సీ తీసుకుని మా పార్టీలో ఉంటూ అది కూడా నమ్మే కదా ఇచ్చారు. టీడీపీ నుంచి మా వైసీపీకి వస్తే జగన్ గారు నమ్మే ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ వెన్నుపోటు, టీడీపీకి వెళ్ళిపోయారు. వెన్నుపోట్లు అన్నాయి ఇంక టీడీపీ కింద క్యాప్చర్ చేయడానికి వెన్నుపోటు అని రాసుకోవాలి. అలా వైసీపీకి ఏముంది? మా పార్టీలో వెన్నుపోటు పొడిచిన నాయకుడిది ఏముంది? తండ్రి చనిపోతే పాదయాత్ర చేసి కేసులు ఎదుర్కొని జనాల్లో సింగిల్ గా వచ్చి పోటీ చేశాడు అన్నప్పుడు గూగుల్లో కొడితే వాడే చెప్తాను. సింగిల్ గా పోటీ 3 ఎలక్షన్లు సింగిల్ గా పోటీ చేసిన పార్టీ ఇండియాలోనే వైసీపీ ప్రాంతీయ పార్టీ ఒక్కడితో పొత్తుకి వెళ్ళకుండా 3 ఎలక్షన్లు పొత్తు లేకుండా పోటీ చేసింది. మరి ఇంత ఇలాగా అభివృద్ధి చేసాం మేము, హైటెక్ సిటీ కట్టించాం, రింగ్ రోడ్ వేసాం, ఇంకెవరెవరియో వీళ్ళు చెప్పుకోవడానికి కామన్ అన్నప్పుడు ఎప్పుడు పొత్తు లేకుండా పోటీ చేయలేదు కదా. ఇప్పుడు ముగ్గురితో పోటీ, మీ అన్న పొత్తుతో అసలు తల వంచి కూడా చూడడం. జగన్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. వెన్నుపోటు పార్టీ టీడీపీ అయితే నికాస్ అయిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ, సింగిల్ గానే పోటీ చేసాం. వెన్నుపోటు పార్టీ మాత్రం కింద ట్యాగ్లైన్ ఇచ్చుకోవడమే టీడీపీకి వెన్నుపోటు అని ఇలా ప్రజలందరికీ తెలుసు. వెన్నుపోటు పార్టీ అక్కడి నుంచి క్రమక్రమంగా జిల్లా వారీగా, సిటీ వారీగా ఇప్పుడు సిటీలోకి వచ్చి పక్క నాయకులు వెన్నుపోటు పడిపోతున్నారు. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చివరిగా ఈ రామ్ శర్మ ఎపిసోడ్ కి సంబంధించి చెప్పేదే ఉంది. రామ్ శర్మ అంటే ఇప్పుడు మేము యువత కదండి, మేము ఎంత మాట్లాడుకోకూడదన్నా ఇప్పుడు మేము ప్రేమించే వ్యక్తి మా నాయకుడు భర్త గారు. రోజు ఆయన దగ్గరగా చూసే వ్యక్తులు. ఆయన ఏంటి, ఆయన గుణగాణాలు ఏంటి, ఆయన ఉందాతనం ఏంటి, ఆయన మంచితనం ఏంటి. ఇంకో విషయం క్లియర్గా చెప్తున్నాం, సాయం చేసి 10 మందికి కార్యకర్తలకు సాయం చేస్తని చెప్పుకోండి. ఆయన చాలా మందికి సాయం చేసి కార్యకర్తలకి చెప్పుకోండి. మాకే తెలియదు, ఎప్పుడో నెల పోయాక ఆడ ఏమన్నా వైద్యానికి డబ్బులు ఇచ్చాడు, నాకు ఇలా భర్తని ఇచ్చాడని ఆడు చెప్పుకుంటే తెలుస్తుంది కానీ భర్తను అలా చెప్పడం. అటువంటి నాయకుడిని అంటుంటే బాధ కలుగుతుందండి. ఇది కూడా ఇవాళ రేపట్లో క్లోజ్ అయిపోద్ది. ఆయనకి తర్వాత రామ్ చరణ్ ఎన్ని వీడియోలు పెట్టుకున్నా, ఆడియోలు పెట్టుకున్నా ఏముండదు. ఆల్రెడీ 2008-9లో ఐపీ పెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పటికి భర్తన్న సరే ఫోన్లో ఎక్కడికి వెళ్ళి బతుకుతున్నాడు, 25 లక్షల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయినాడు. వెటనరీ షాప్ లో, పశువుల ఆసుపత్రి దగ్గర తీసుకొచ్చి చేసినందుకు ఇంకా అంతే కొన్ని పడాలి అన్న. ఇప్పుడు ఒక్క సామెత చెప్తున్నాడు, ఒక ఋషి తపస్సు చేస్తాడు, నాకు మార్గం నాశనం చెప్పారు. దేవుడు వరం వచ్చాడు, నీకు ఏ వరం కావాలంటే
దేవుడా నేను నా ప్రత్యర్థులు ఏం చేస్తారో నేను తెలుసుకోగలుగుతున్నాను, నా స్నేహితులు ఏం చేస్తారో తెలుసుకోలేను, నా స్నేహితులకు వెన్నుపోటు పొడిచి ఇలా ఉన్నారు, నా మనసులో ఏముంది తెలియజేయంటే దేవుడు ఎవరంటే ఆ వరం ఇవ్వలేను, నన్నే చాలా మంది వెన్నుపోటు పొడిచారు, నీకు పక్కోడు ఏం చేస్తాడు అన్నది వరం మాత్రం నేను ఇవ్వలేనని చెప్పాడు. నాకు ఒకసారి మార్కెట్ నాసరేది మాట చెప్పాడు, ఆయన సరదాగా మాట్లాడుకుంటున్న టైంలో. అలాగే పక్కోడు ఏం చేస్తాడు అంటే చేయకూడదు జనానికి. నీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటేనరా, మంచి చేద్దామని మనసులో ఉన్నా ఇంకా అది చేయకూడదని డిసైడ్ అయిపోతున్నారు. ఇంకా ఆ ఉన్న మానవత్వం చచ్చిపోతుంది, స్నేహధర్మం పోతుంది ఈ రామ్ శర్మ వల్ల. అటువంటిది రామ్ శర్మ అన్నది మాకు ఎన్ని మాటలు మాట్లాడించుకుని పారాషూట్ వేసుకుని పైకి లెక్కమని చెప్పుకుని ఏం చేసినా ఏముండదన్నా అంతా చాలా ఫ్రెండ్లీ రాజకీయం ఉంటుంది వైఎస్ఆర్సీపీలో. ప్రజలకు పోరాడే తత్వం ఉంటుంది. రేపొద్దున్న వచ్చే ఎలక్షన్లో ప్రజలే నిర్ణయిస్తారు మా స్థాయి, మా స్థానాన్ని. వైఎస్ఆర్సీపీ జెండానే రాజమండ్రిలో ఎగరేస్తాం. భర్తన్న ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఇటువంటి రామ్ శర్మలో కోయిలు పాటలు పాడిన నక్కే కోయిలు అని జనానికి తెలుసు. థ్యాంక్ యూ దోలు ప్రసాద్ గారు. నెక్స్ట్ విషయానికి సంబంధించి హాట్ గా నడుస్తున్న రామ్ శర్మ ఎపిసోడ్ కి సంబంధించి నీకు అంశాలు చెప్పారు. మీ నాయకుడు, మీరు ఇష్టపడే నాయకుడు భరతరామ్ క్యారెక్టర్ సంబంధించి కూడా విషయాలు చెప్పారు. అదేవిధంగా ప్రత్యర్థుల మీద తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు, అనేక అంశాలకు సంబంధించి కూడా మాట్లాడారు. ధన్యవాదాలు. మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసి మరిన్ని అంశాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అన్న చిన్న ఒక్క విషయం చెప్పలేదు. ప్రజల్లోకి ఇటువంటి నిజమైన ఛానల్ పబ్లిక్ లోకి వెళ్ళి వాళ్ళ నిజాలు తెలుసుకున్నందుకు మేము కేవలం మీకే ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఒక విషయంగా మేమే మిమ్మల్ని అడిగి ఇంటర్వ్యూ ఇస్తున్నామంటే మీ మీద ఉన్న నిబద్ధతతో మీరు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు తీసుకెళ్తారని, ప్రజలందరూ మీ వీడియోలను చూసి ఎంతో కొంత మారతారన్న మా మనసులో ఉన్న అభిప్రాయంతో రామనారాయణ గారికి ఈ వీడియో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదే ప్రజలు నిర్ణయించుకుంటారు, అంటే ప్రజలు తీసుకెళ్ళాలి కదా. అన్ని పక్షాలవి మనం ఎవరి వాదన కరెక్ట్ అనేది ప్రజలు తేల్చుకుంటారు. 2029 ఎన్నికలు అప్పుడు తేలుస్తాయి. థ్యాంక్ యూ. అప్పుడు దాకా మళ్ళీ మనం అనేక అంశాలు మీరు కలవబోతున్నాం. ఇది ఈస్టర్స్ కోసం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.